ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో జరుగుతున్న 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభకు హాజరైన మీ అందరికీ, వేదిక మీద హాజరైనటువంటి వీడీసీ అధ్యక్షులు గాజుల పోతన్న గారికి, మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల శివారెడ్డి గారికి, ఎక్స్ ఎంపీటీసీ కుర్మ మహేందర్ గారికి, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మేడి చల్మ ప్రవీణ్ గారికి, గంగపుత్ర సంఘం నాయకులు భోజన్న గారికి, మాదిగ కుల పెద్దలు ఆశన్న గారికి, రజక సంఘం నాయకులు లాసరం నరేష్ గారికి, వంజరి సంఘం నాయకులు కలిపి శ్రీనివాస్ గారికి, ముస్లిం పెద్దలు అఖిల్ అహ్మద్ గారికి, పద్మశాలి సంఘం నాయకులు భోజన్న గారికి, మోచి సంఘం నాయకులు రమేష్ గారికి, మేరీ సంఘం నాయకులు సత్యనారాయణ గారికి, ఆటో యూనియన్ నాయకులు షేక్ సాగిర్ గారికి, ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు జూకుంట సదాశివ్ గారికి, నాయక్పూడి నాయకులు చంద్రశేఖర్ గారికి, మరియు నక్కల కుల సంఘం నాయకులు సోలంకి రమేష్ గారికి, సామాజిక కార్యకర్త అనిల్ మాసం గారికి, రెడ్డి సంఘం నాయకులు తిరుపతి రెడ్డి గారికి, మరియు బోధ్ పట్టణంలో హాజరైన ప్రజానీకానికి, ఈ షాప్స్ లో ఉండి ఈ సభని పరిశీలిస్తున్న మీ అందరికీ, హాజరైన బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమ నాయకులకు, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇది ఏప్రిల్ 14వ తారీఖున దాదాపుగా 2 నెలలు పూర్తయి 3వ నెలలో అడుగుపెట్టిన మా భూమి రథయాత్ర. దేని పేరు 1,00,000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రయాణం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసము, మరియు బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, తెలంగాణ రాజ్యాన్ని అట్టడుగు వర్గాలైన 3 కోట్ల మంది పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలని, అన్ని రంగాల్లో మనకి సమాన హక్కులు ఉండాలని, భారత రాజ్యాంగ హక్కులన్నీ ఆచరణాత్మకంగా ఉండాలని, ఈ రెండింటి కోసం తెలంగాణ గడ్డ మీద ఈ మహారథయాత్ర, మా భూమి రథయాత్ర ప్రయాణం సాగుతా ఉంది. ఈ ప్రయాణంలో ఈ రోజు బోత్ మండలానికి చేరుకోవడం జరిగింది. ఈ రథయాత్ర ఈ సుదీర్ఘమైనటువంటి ఈ రథయాత్ర దేనికోసం, అసలు ఎవరి కోసం ఈ యాత్ర? సమాజంలో ఒకరు అత్యున్నతంగా ఎన్నో అంతస్తుల్లో ఒకరు బతుకుతుంటే పూరి గుడిసెల్లో ఒకరెందుకు బతుకుతున్నారు? బొందబెట్టడానికి కూడా స్థలం లేకుండా, అంగుళం భూమి లేకుండా ఒకరు బతుకుతుంటే, లక్షల ఎకరాల భూమితో ఒకరెందుకు తులతూగుతున్నారు? ఒకడు తిండి లేక ఎందుకు మరణిస్తున్నాడు? ఒకడు బంగారు పాత్రలో అన్నం ఎందుకు తింటున్నాడు? ఒకడు హైదరాబాద్ లో ఉన్న కోట్ల రూపాయల ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని మళ్ళీ ప్రాణం పోసుకొని 100 ఏళ్ళు బతుకుతుంటే, మా బిడ్డలు 10 ఏళ్లకే పౌష్టికాహారం లేక ఎందుకు మరణిస్తున్నారు? చదువు లేక రోడ్లెమ్మడి తిరిగి ఏదో సుతారి పను రంగుల పను వేసుకొని 30 ఏళ్ళు బతకడమే కష్టంగా, తిండి లేక చదువు లేక ఒకడు బ్రతుకుతుంటే, అమెరికా పోయి చదువుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఒకడి జీవితం అట్లెందుకున్నది అని అడుగుతుంది. ఒకరి బ్రతుకు అట్లెందుకు, మరొకరి బ్రతుకు ఇట్లెందుకు? ఈ భూమి మీదకి మనందరం వచ్చినాం. ఇవి పంచభూతాలు. ఈ భూమి అందరూ అనుభవించాల్సిన భూమి. భూమి ఎవడి సొత్తు కాదు. అలాంటి భూమి ఒకడి సొత్తు కావడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నల గురించి మనం మాట్లాడుకోవద్దా? దీనికి సమాధానం తెలుసుకోకుండానే, దీనికి సమాధానం రాబట్టకుండానే మనం ఏదో కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి ఓ 30 ఏళ్ళు బతికి చనిపోతే, నీ ద్వారా కలిగిన బిడ్డలకి నువ్వు ఏమి వాగ్దానం ఇచ్చిపోతున్నావు అని అడుగుతున్నా. ఆస్తి ఇయ్యలేకపోతివి, జ్ఞానం ఇయ్యలేకపోతివి, రాజ్యం ఇయ్యలేకపోతివి,
ఏమిచ్చిపోతున్నాం మనం అని అడగడానికి నేను ఈ రథయాత్ర బయలుదేరా. ఒకరి జీవితం పసిడి బంగారు భయం ఎందుకు అవుతుంది? ఒకరి జీవితం కడుపేదరికంలో ఎందుకు బతుకుతుంది? ఈ దుఃఖం ఎన్నాళ్ళు అంటున్నా. ఎక్కడ చూసినా దుఃఖం దుఃఖం దుఃఖం. ఈ దుఃఖాన్ని పారదోలే కార్యక్రమం లేదా? ఎవరిని ముట్టుకున్నా అంతులేని దుఃఖం, అనంతమైన దుఃఖం. ఈ దుఃఖం లేని సమాజాన్ని కట్టడానికి మన చేతిలో ఏమీ లేదా? అందరం ఇట్లా చూసుకుంటూ పోవడమేనా? ఎక్కడన్నా ఒక సత్యం బయలుదేరేది ఉందా? ఎక్కడైనా ఒక నిజం బయలుదేరేది ఉందా? ఒక పోరాటం ఉందా అని అడగడానికి బయలుదేరాను. ఈ భూమి మీద బలవంతుడిదే ఒకప్పుడు రాజ్యం. బలహీనుడు మరణించేది. బలహీనుడి చేతిలో పండ్లున్నా, భూమి ఉన్నా, తిండి ఉన్నా కొట్టి చంపి బలవంతుడు లాక్కొని పోతున్న రోజుల్లో ఎవరో ఒక మహానుభావుడు సమానత్వ సందేశాన్ని ఇచ్చుకుంటూ బయలుదేరిండు. అతడు బుద్ధుడా, శివుడా, మహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తా, వీరబ్రహ్మంగారా, బసవేశ్వరుడా, శివాజీయా, కబీరా, సంత రవిదాస, ఏ మహానుభావులు బయలుదేరారో గాని వాళ్ళ ఆలోచనల పరంపరతో సమానత్వ రాజ్యాలు ఈ భూమి మీద వచ్చినాయి. ఆ సమానత్వ రాజ్యాలు భూమి మీదకి వచ్చిన తర్వాత బలహీనుణ్ణి ఆక్రమించే బలవంతుడి యొక్క గుణం మారిపోయింది, పరివర్తన చెందింది. పరివర్తన చెంది సమాజంలో ఉన్నవాడు లేనివాడు అంతరాలు తొలగిపోయి, కులమతాల అంతరాలు తొలగిపోయి సమాజంలో సమానత్వ భావనలు వచ్చి అందరం కలిసి బతుకుదామనే ఆలోచనలు వచ్చినాయి. కానీ అవి పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు మొత్తం పోతున్నాయి. సంపద, ఆస్తి, రాజ్యం 10% లేని అగ్రకులాల చేతులు ఎందుకుంది అని అడగడానికి వచ్చాను. తెలంగాణలో రాజ్యమంతా, తెలంగాణలో భూమి అంతా, తెలంగాణలో సంపద అంతా, తెలంగాణలో వ్యాపారం అంతా, తెలంగాణలో విద్యా సంస్థలంతా, తెలంగాణలో వైద్యం అంతా, సర్వ సంపదలు ఒక రెడ్డి వెలమ కులం చేతిలో ఎందుకున్నాయని అడగడానికి ఈ రథయాత్ర బయలుదేరిందని అడగడానికి వచ్చాను. వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, వాళ్ళ రాజ్యాల సంస్థానాలను ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ సింహాసనాలు ఎక్కడానికి తెలంగాణ వాదం అంటే అడుగురీతి. తెలంగాణ తెచ్చుకొని రాజ్యంలో తులతూగి వెలమరాజులు భోగభాగ్యాలు అనుభవించి లక్షల ఎకరాలు అనుభవించి మనకి తిండి లేదు, భూమి లేకుండా చేశారు. అర్జెంటుగా కేసీఆర్ దింపాలి అని మళ్ళొక చిన్న దొరవారు బయలుదేరాడు. ఆయన కూల దోసి రెడ్లు రాజ్యానికి వచ్చాను. ఒకరిని దూల వేయడానికి, ఒకడు రాజ్యం ఎక్కడానికి మనందరం బలిపశువులు అవుతున్నాం. కానీ ఈ రాజ్యంలో నీ వాటా ఎంత అని అడుగుతున్నా. పద్మశాలీల వాటా తెలంగాణలో ఎంత అని ఒక రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లే, ఒక కేసీఆర్ ఎందుకు చెప్పట్లే, ఒక కిషన్ రెడ్డి ఎందుకు చెప్పట్లే? ఈ మాట ఎందుకు అడగట్లే? అర్జెంటుగా కేసీఆర్ దిగిపో, అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపో, అర్జెంటుగా బీజేపీ దిగిపో. దింపుదాం కరెక్టే, మరి దింపిన రాజ్యంలో కుమ్మరోల వాటా ఎంత? వచ్చిన రాజ్యంలో పద్మశాలీల వాటా ఎంత? వచ్చే రాజ్యంలో మాలామాదిల వాటా ఎంత? వచ్చే రాజ్యంలో యాదవ గొల్ల కుర్మల వాటా ఎంత? వచ్చే రాజ్యంలో గౌళ్ళల వాటా ఎంత? వచ్చిన రాజ్యంలో ముదిరాజుల వాటా ఎంత? వందరుల వాటా ఎంత? ముస్లింల వాటా ఎంత? సమస్త సబ్బండ కులాల వాటా ఎంతో తెలగొట్టకుండా నువ్వు ఒకరికొకరు పొడుచుకొని సావడానికి మేమెందుకు బలిపశువులం కావాలని అడగడానికి రథయాత్ర బయలుదేరిందని చెప్పడానికి వచ్చాను మీ దగ్గర. మేము మాకు తెలివి లేదు, పిచ్చోళ్ళం మేము. అర్జెంట్ గా తెలంగాణ కావాలి, ఆంధ్రోని వెళ్ళగొట్టండి అంటే వాడమ్మడి పడి తిరిగి కర్రలు కత్తులు పట్టుకొని రాళ్లు పట్టుకొని ఆంధ్రోడు వెళ్ళిపోయి తెలంగాణ వచ్చిండు. మరి ఇందులో మా రాజ్యంలో వాటా ఎంత? ఇది మాట్లాడేది లేదు. అర్జెంట్ గా కేసీఆర్ దింపాలా, ముందు వీడు పోవాలి, అర్జెంట్ వీడు పోవాలని రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ రెడ్డి వాళ్ళు రాజ్యానికి వచ్చారు. ఇందులో మా వాటా ఎంత? ఈ కేసీఆర్ ని కాంగ్రెస్ ని బొందబెట్టాలని బీజేపీ తిరుగుతాడు. మరి ఆ వచ్చే బీజేపీలో మా వాటా ఎంత? ఏమి మాట్లాడట్లే. మనం జ్ఞానం లేదు, తెలివి లేదు, కాలం గడిచిపోతుంది, సెల్ ఫోన్లు ఒత్తుకుంటాను, ఏదో తింటాను, బతుకుతాను, 30-40 ఏళ్ళు బతుకుతాను, పోరగాళ్ళకి దిక్కులేని బ్రతుకునిచ్చిపోతున్నాం. మనం ఈ నేరం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? బిడ్డలకి దారి ఇవ్వకుండా, బిడ్డలకి జ్ఞానం ఇవ్వకుండా, బిడ్డలకి రాజ్యం ఇవ్వకుండా, బిడ్డలు బతికే ఒక మంచి సమాజం తల్లిదండ్రులు ఇవ్వకపోతే నేరస్తులుగా ప్రకటిస్తున్న మీ అందరినీ. నేరస్తులే మీరు. అందుకని ఈ సమానత్వం అనే దానికోసం శివుడు సమానత్వం గురించి చెప్పలేదమ్మా? శివభక్తులు ఉన్నారుగా ఈడ. సమానత్వం గురించి బుద్ధుడు చెప్పలేదమ్మా? అందరూ సమానంగా బతకాలని అల్లా చెప్పలేదా? అందరూ సమానంగా బతకాలని యేసుక్రీస్తు చెప్పలేదా? బసవేశ్వరుడు చెప్పలేదా?
కబీర్దాస్ చెప్పలేదా? ఈరబ్రహ్మం చెప్పలేదా? సమ్మక్క సారక్కలు కత్తులు పట్టుకొని కాకతీయ సామ్రాజ్యం మీదకి పోయి మా ఆదివాసుల రాజ్యం ఎందుకు అణిచివేస్తున్నవని ప్రశ్నించడంలో సమానత్వం లేదా? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యుద్ధంలో సమానత్వ రాజ్యం కావాలని అడగలేదా? శివాజీ రాజ్యం కత్తిపట్టుకొని ఆధిపత్య వర్గాల మీద యుద్ధం చేసి అణగారిన వర్గాలకు రాజ్యం కావాలన్న కబీర్దాస్ శిష్యుడైన శివాజీ సమానత్వ రాజ్యం గురించి మాట్లాడలేదా? ఆ శివాజీ పక్కనే ఉన్న పద్మశాలి బిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ సమానత్వం కోసం యుద్ధం చేసిన నీతిమంతుడైనటువంటి పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ సమానత్వం గురించి బోధించలేదా? పండగ సాయన్న ముదిరాజు కులంలో పుట్టిన ఆయన అగ్రకుల రెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఈ రాజ్యం ఈ భూమి మనందరిదని ఆయన మాట్లాడలేదా? ఇంతమంది మాట్లాడిన మాటలన్నీ కలిపి జ్యోతిరావు పూలే యుద్ధం చేయలేదా సమానత్వం కోసం? సాహు మహారాజ్ యుద్ధం చేయలేదా సమానత్వం కోసం? ఇలా వీళ్ళందరూ చెప్పిన సమానత్వ ఆలోచనలు తీసుకొచ్చి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టి ఇలా ఈ దేశాన్ని మీరు పరిపాలించుకొని సమానంగా సుఖంగా బతకండి అని రాజ్యాంగం చేతిలో పెట్టిండు. దాన్ని అమలు చేయడం కూడా చేతగాని దద్దమ్మలైన సిగ్గు శరం లేని పాలకుల మధ్యలో మనం బతుకుతున్నాం అమ్మా. ఇంతమంది బోధించిన దాన్ని కూడా ఎవడు వినట్లేదు. అందుకనే మా పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలం అధికారానికి వస్తాం. మాకు భూమి అయినప్పుడు మా ఓటు ఎందుకు రా అని నిన్ను గల్లా పట్టడానికి అడగడానికే రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తాం. నాకు భూమి పంచినప్పుడు నువ్వు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు? నా బిడ్డలకి నువ్వు స్కూల్ కట్టినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు? నా బిడ్డలకి హాస్పిటల్ కట్టినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు? నా తల్లిదండ్రులకి చేతి నిండా పని అయినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు అని గల్లా పట్టేవాడు లేక కోటర్ సీసాలకి అమ్ముడు పోయి ఓటుని అమ్ముకొని మన బిడ్డల నోట్ల మన్ను పడుతున్నాం కదా మనం. ఇది తప్పు కాదా? ఒక్క పార్టీవాడు ఎందుకు చెప్పట్లే? మందుకు ఓటు అమ్ముకోవద్దని ఒక పార్టీవాడు ఎందుకు చెప్పట్లే? నువ్వే మందు పోస్తున్నావు కాబట్టి. ఈ పార్టీ వాళ్ళే మందు పోస్తాడు, ఈ పార్టీ వాళ్ళే మాంసం పెడతాడు. ఒక్క కిలో మాంసం కోసం, ఒక కోటర్ సీసా కోసం నీ కడుపున పుట్టిన బిడ్డల నోట్ల విషం పోసి చంపుతున్నావు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా. ఎప్పుడు మారాలి ఈ సమాజం? ఎవరు మార్చాలి ఈ సమాజం? గంట సేపు ఆనందం కోసం, సుఖం కోసం సమాజాన్ని ధ్వంసం చేస్తున్నాం కదా మనం. ఇంతమంది మహనీయులు పుట్టిన ఈ భూమి, భరత భూమి, జంబూదీప నేల, ఎంతమంది సమానత్వం గురించి చెప్పారు. ఒక్క కబీర్ బయలుదేరాడు మహారాష్ట్రలో. కబీర్ బయలుదేరితే ఆలోచనతో శివాజీ పుట్టిండు. మామూలు శివాజీ రాజ్యమా? శివాజీ రాజ్యం ఆ రాజ్యంలో అణగారిన కులాలకి గ్రామాలలో ఆధిపత్యాన్ని ఇచ్చిండు, అణగారిన కులాలకి భూమిని పంచిండు, గ్రామాలలో స్వర్గ సీమలుగా తయారు చేసిండు. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఒక సంత్ కబీర్ దాస్ మాటలతో ఆ శివాజీ ఆలోచనలు చెప్తే జ్యోతిరావు పూలే బయటికి వెళ్ళిండు. జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ అనే రాజ్యాన్ని నిర్మించిండు. ఆ సాహు మహారాజ్ తో అంబేద్కర్ చదివిండు. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇగో మనందరం బాగుపడి ఇక్కడ నిలబడ్డాం. మరి ఆ అంబేద్కర్ రాజ్యాన్ని పూర్తిగా అమలు చేయాలంటే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ని, బీజేపీని బొందబెట్టి మన అణగారిన కులాలు రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడే మన దుఃఖం పోతుందని చెప్పడానికి వచ్చాను రథయాత్ర ద్వారా. ఈ పని చేయకుండా ఏం చేస్తారమ్మ? రోజు 8 గంటలు ఆ పనికో ఈ పనికో పోయేస్తారు. 150 తెచ్చుకుంటారు. మిగతా పని ఏంటి? సెల్ ఫోన్ వత్తటమా, టీవీ చూడటమా, ముచ్చట్లు పెట్టడమా, సీరియల్ చూడటమా? ఏంది అంటున్నా. బుద్ధుడి దగ్గర నుంచి బయలుదేరింది, శివుడి దగ్గర నుంచి బయలుదేరింది ఈ సమానత్వం. ఈరబ్రహ్మం గారి మీద నుంచి, బసవేశ్వరుడి మీద నుంచి, శివాజీ రాజ్యం దగ్గర నుంచి సాహు మహారాజ్ దాకా, అంబేద్కర్ దాకా ఈ సీరియల్ సరిపోలేదు తల్లి మీకు. ఇంతకన్నా మించిన రుద్రరాజాల సీరియల్ ఇంకెక్కడ తెచ్చిందమ్మా? అందుకనే ఈ రాజ్యం మనకి రావాలి. నీ బిడ్డలకి ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటది? నీకు ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది? ఈ సమాజంలో నీకు విలువ ఎప్పుడు ఉంటది? నీ రాజ్యం వచ్చినప్పుడు విలువ ఉంటుంది. నీ రాజ్యం తెచ్చుకోవడానికే నీ చేతికి ఓటక్కిచ్చి నువ్వు ఎంత కటిక పేదరాలు అయినా నీ చేతిలో ఒక రాజ్యం ఉండాలనా వద్దా? కేసీఆర్ రాజ్యాన్ని నరకాలనా బతికేయాలనా? రేవంత్ రెడ్డి రాజ్యాన్ని గొడ్డలు పెట్టి నరకాలనా బతికేయాలనా? బీజేపీ రాజ్యాన్ని నరకాలనా నీ రాజ్యం తెచ్చుకోవాలనా అని తేల్చేది ఓటనే గండ్రగొడ్డలి. అది పేదోడి చేతిలో పెట్టిండు అంబేద్కర్. వాడుకో నువ్వు దాన్ని. ఆ గొడ్డల్ని నూరి నీకు కావాల్సిన రాజ్యం తెచ్చుకో. అదే ప్రజాస్వామ్యం, అదే గణతంత్రం, అదే పార్లమెంటరీ తత్వం.
ఇంత గుణగణాలు కలిగిన ఈ భారతదేశంలో ఇంత సమానత్వ యుద్ధం జరిగిందే, ఆ యుద్ధంని మర్చిపోయినావుగా అమ్మ కోట్ల మంది, ఆ ఆలోచనే మర్చిపోయినాం కదా కోట్ల మంది. నేను అడుగుతున్నామ్మా, ఒక ఇంట్లో చచ్చిపోతారు, ఎవరింటికి పోయినా చచ్చిపోతారు, సావు కబుర్లు. ఎందుకు చనిపోతున్నారని ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నారా మీ చుట్టాలంతా? కారణం కూడా పెట్టుకున్నారా? సచిన దినం కాడికి పోయి కోటర్ సీసాలు ఫుల్ బాటిల్ తాగి దినాల కాడ తాగుతున్నారు. కానీ ఈ చచ్చిపోయినాడు ఎవరి వల్ల చచ్చిపోయాడు, ఎవరి కారణంగా చచ్చిపోయాడు? రాజ్యం చంపేసిందా? భూమి మీద చంపిండా? హాస్పిటల్ లేక చచ్చిండా? తిండి లేక చచ్చిండా అని ఏనాడైనా చచ్చిపోయిన శవం దగ్గర బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి ఇవో ఈ చంపింది రాజ్యమే, ఈ రాజ్యం దోషి, ఈ రాజ్యం మీద మర్డర్ కేసు నమోదు చేయాలని చుట్టాలందరూ శవం కాడ కూర్చొని మాట్లాడుకున్నావా? మాట్లాడలే. ఫుల్ బాటిల్ పెట్టుకొని కూర్చున్నాం చుట్టాలందరూ. ఇందుకైనా చచ్చిపోతూనే ఉన్నారు మనోళ్ళు. కానీ చంపేది ఎవరు? రాజ్యం. ఆడ కింద కూర్చున్నారు నిలబడలేక. ఎందుకు? మోకాల నొప్పులు. ఎందుకు మోకాల నొప్పులు? ఒంట్లో కాలుష్యం లేదు. కాలుష్యం ఎందుకు లేదు? రాజ్యం తిండి పెట్టట్లే. రాజ్యం వాడుకుంటది. బోధనే ఊరికి చాకిరి చేసి ఈ ఊరు మొత్తాన్ని కట్టి ఈ భూములలో పంటలు పండించి రక్తం లేక తిండి లేక వాడు కింద కూర్చున్నారు శాతగా. దీనికి కారణం ఎవడు? దీనికి కారణం? ఈ రాజ్యాన్ని పరిపాలించే రెడ్డి వెలమ దొరలు కారణం వాళ్ళు కింద కూర్చోడానికి. దీని నుంచి బయటపడటం ఎట్లా? బయటపడాలంటే సమానత్వం, ఈక్వాలిటీ, సమానత్వం కావాలి. ఎప్పటి నుంచో ఈ దేశంలో సమానత్వ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం రాజ్యాంగం దాకా వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం అమలు చేయాలి. రాజ్యాంగంలో రాసిన అధిశాసనాన్ని నువ్వు ప్రశ్నించకపోతే, పోరాడకపోతే, అడగకపోతే గల్లా బట్టి ఈడ్చి బజార్లో ఉంచి దోషిగా కట్టేసి వీడి దొంగ, వీడి నేరస్తుడు, వీడి పాపాత్ముడు అని నువ్వు చెప్పేంత కాలం మనకు న్యాయం జరగదమ్మా. అందుకోసమే ఈ రెడ్డి వెలమ రాజ్యాన్ని దింపాలి. అణగారిన వర్గాల రాజ్యం రావాలి. ఆ రాజ్యంలో గౌన్ల వాటా ఎంతో తేలాలి. ఆ రాజ్యంలో యదువంశ గొల్లోల రాజ్యం ఈ రాజ్యంలో వాటా ఎంతో తేలాలి. మాలామాదిగల వాటా ఎంతో తేలాలి. మేదరోళ్ళ కుమ్మరోళ్ళ వాటా తేలాలి. సాగరోళ్ళ మంగళోళ్ళ వాటా తేలాలి. వంజరోళ్ళ ముస్లింల వాటా తేలాలి. పెరుకోళ్ళ వాటా తేలాలి. అందరి వాటా ఒక్క రెడ్డి అయిన వేళ మన గుంజుకొని పోతున్నాడు. అడగంగా నాలాంటి వాడికి ఇలాంటి వాడు అందరు కలిసి ప్రశ్నించగా రోడ్ల మీద పడి యుద్ధాలు చేస్తే, మొన్న మంత్రివర్గం చేస్తే ఆ మంత్రిలో ఒక ముతరాజాయిని పెట్టారు. ఆ మంత్రివర్గంలో మాదిగలు పెట్టారు. నాలాంటి వాడు అడగకపోతే అవి కూడా రెడ్డి వాళ్ళకి ఇచ్చేటోళ్ళే. కానీ నువ్వు ఎన్ని ఇచ్చినా రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతాను, నువ్వు యజమాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వే రెడ్డి ఆయనవా? నువ్వు ముతరాశానికి ఇస్తే మాదిగకి ఇస్తే, రేవంత్ రెడ్డి తన శక్తి పీఠమైన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొని ఆ పీఠం మీద మా పేద అణగారిన కులాలను కూర్చోబెట్టు, అప్పుడు రేవంత్ రెడ్డి న్యాయం చేసినోడు. నీ కింద ఉన్నోడు ఏమైంది? బిచ్చం గింజలు ఇస్తారా? ఏమన్నా 90% మేము ఉన్నాం. ఈ సమానత్వ భావన. అందుకనే మా సమానత్వం. ఇప్పటికీ మన ఊళ్ళలో ఒకటే కొట్లాట, నీ దగ్గర అంత ఉంది, నా దగ్గర, నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, మొత్తం రెడ్డి వెలమ దొరల దగ్గర ఉంది. ఆడ పంచాయతీ పెట్టుకున్నాం. నీ దగ్గర ఉన్న పావుల పరక కాదు, మన దగ్గర ఉన్నది కాదు. సమానత్వం అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఈ సమానత్వం అనే బయలుదేరినటువంటి ఆలోచన ఇంతమంది శివాజీ మీద నుంచి, ఇంతమంది మహనీయుల మీద నుంచి ఈ సమానత్వ భావన ప్రచారంలోకి పోయి చివరికి ఆడిదాకపోయిందో తెలుసా అమ్మా? చిన్నగా సమానత్వ భావన అంటుకొని రాజ్యాంగంలో వచ్చి చేరింది. ఆ రాజ్యాంగం చెప్పినట్టుగా కులాలను లెక్క పెట్టమన్నారమ్మా. కులాలను లెక్క పెట్టమంటే నీళ్ళు లెక్క పెడతా అని బయలుదేరిండు ఒక్కొక్కడు. మొత్తానికి కాంగ్రెస్ ఆయన బయలుదేరిండు కులాలు లెక్క. ఇన్నాళ్ళకి ఈయన 70 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు బయలుదేరిండు కులాలు లెక్క పెట్టడానికి. నువ్వు లెక్క పెడితే నీళ్ళు లెక్క పెడతా అని బీజేపీ బయలుదేరింది. మీరు లెక్క పెడితే నేను మద్దతు ఇస్తా అని టీఆర్ఎస్ బయలుదేరింది. మరి లెక్క పెట్టిండేనా? లెక్క పెడితే ఏమొచ్చింది? అందరి లెక్క పెడితే రాజ్యం, భూమి, సంపద వెలమారెడ్ల చేతిలో ఉందని తేలిపోయింది. ఎంతమంది వాళ్ళు? 100కి 5 లేని రెడ్డి వెలమ చేతిలో రాజ్యం వాళ్ళదేనట, భూమి వాళ్ళదేనట, సంపద వాళ్ళదేనట, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే, పరిశ్రమల వాళ్ళే, సంస్థల రెడ్డి కులాలే. మరి పంచాయతీ చెప్పినవు, లెక్కలు తేల్చినవు, మరి ఇప్పుడు తీర్పు చెప్పాలి కదా. ఏమని తీర్పు చెప్పాలి? ఇగో వెలమారెడ్లు దోషులు, ఇగో వెలమారెడ్లు యుద్ధం చేసిండుగా అమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యుద్ధం చేసిండుగా అమ్మ, శివాజీరాజు యుద్ధం చేసిండుగా అమ్మ,
అందరు యుద్ధం చేయబట్టే ఆ మాత్రం మనం భూమి మీద బతుకుతున్నాం అమ్మ బలవంతుడు రోజు కొట్టి తిట్టి చంపకుండా. సమానత్వం కోసం యుద్ధం చేసినోడిదే జీవితానికి అర్థం. అట్లా కాకుండా ఏదో ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులు బండి సెల్ ఫోన్లు ఒత్తుకుంటా టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా జోకులు వేసుకుంటా అంటే చచ్చేపోతాం మనం. మరి బిడ్డలకి ఏమిస్తాను? బూడిదిస్తాను. అందుకని ఈ సమాజాన్ని మార్చే దాంట్లో భాగస్థులు కండి. సమాజం మార్చడం అనే ఒక మహోద్యమం ఇది. మా భూమి రథయాత్ర అంటే సమాజం మార్చడానికి ధైర్యం ఉన్నోడు ఈ సభకు రమ్మని కోరుతాం. ధైర్యం ఉన్నోడు ఈ మీటింగ్కి రాండి. సమాజాన్ని మార్చేవాడు ఈ మీటింగ్కి రాండి. రాజకీయ కోరికలు ఉన్నోడు ఈ మీటింగ్కి రాండి. మాకేదో సార్ నాయకత్వం అంటే మరి ఎవరికి గొప్ప చెబుతావు? నాయకత్వం ఎవరు గొప్ప చెబుతావు? నేను బీక్క తినోడు గొప్ప చెబుతావు అని అడుగుతాను. అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగే ఈ మహోద్యమంలో మా భూమి రథయాత్రలో ధైర్యం ఉన్నవాడు, సమాజాన్ని మార్చాలనుకునేటోడు, నాయకత్వం కావాలనుకునేటోడు, ఈ ముగ్గురు కావాలనుకునేటోడు నా మీటింగ్కి రమ్మని కోరుతా ఉన్నా. 10 మంది వచ్చినా చాలు, సమాజాన్ని మార్చడానికి బయలుదేరదాం. ఎక్కడికి పోయినా వాడు బాగుపడతాడా వీడు బాగు చేస్తాడా, ఏడ నీతి ఉంది ఏడ న్యాయం ఉందని ఇదే నిట్టూర్పులు మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడో ఒక్కడ అగ్ని పర్వతం బద్దలై నీతి బయటికి వెళ్లాల్సింది, న్యాయం బయటికి వెళ్లాల్సిందే, ఎక్కడో ఒక్కడ ప్రయాణం మొదలు కావాల్సిందే. అందుకనే ఆ మొదలు పెట్టిన ఈ మహోద్యమం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం అధికారం కోసం సాగే ఈ యాత్రలో ఈ రథయాత్ర మహోద్యమంలో మీరంతా బోధ ప్రజలంతా పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చూడమ్మా, ఈ బోధులోనట సమస్యలు మొట్టమొదటి సమస్య మనోడు ఏం రాసిందంటే మండల కేంద్రం అయినప్పటికీ బోధులో ఫైర్ స్టేషన్ లేదట. ఎందుకు ఫైర్ స్టేషన్ లేదు? ఇళ్ళు తగలబడతానే మండలార్పడానికి ఫైర్ స్టేషన్ లేదు. ఓకే, 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఆ ఫైర్ స్టేషన్ అర్జెంట్ కావాలన్నాడు. తర్వాత బోధులో రెవెన్యూ డివిజన్ కావాలి, ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇక్కడ స్టేడియం లేదు, పోలీసు ఉద్యోగాల కోసం ఉరకడానికి స్టేడియం లేదు, బస్ స్టాండ్ లేదు, ఎంఈఓ కార్యాలయం లేదు, ఎస్టీఓ కార్యాలయం లేదు, ఐసిడిఎస్ కార్యాలయం లేదు, శిథిలావస్థలో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు లేవు, మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ క్రీడాశాల లేదు, గిరిజన రెసిడెన్షియల్ కళాశాల లేదు, బోధులో నడవాల్సిన గిరిజన రెసిడెన్షియల్ లేదు. ఈ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు మాట్లాడుకునే మాటలన్నీ రాసిండు మావాడు. 12 సమస్యలు రాసిండు. వీటికన్నా ముందు అర్జెంటుగా బోతు మండలంలో మనకి అత్యాధునికమైన అమెరికా లాంటి హాస్పిటల్ కట్టాల బోధులో, మన ఆరోగ్యాలు బాగుపడటానికి. మనం మంచిగా చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయితే డిగ్రీతో బయటికి వెళ్ళే హాస్టల్ తో కూడిన మొత్తం ఇంటిగ్రేటెడ్ తో కూడిన ఒక యూనివర్సిటీ లెవెల్ ఒక హాస్టల్ తో కూడిన కాలేజీ స్కూల్ ఒకటి కట్టాలి. 5 ఎకరాలలో 50 కోట్లు పెట్టి కట్టాలి. 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాలి. మనందరి చేతి నిండా పని కల్పించాల. పని ఆ 3 విషయాల తర్వాతనే ఈ 10 విషయాలు. ఆ 3 విషయాల తర్వాతనే ఈ 10 విషయాల గురించి పోరాడదాం. ఆ 3 పైన పెట్టి మిగతా 12 విషయాలను కింద పెట్టి ఈ 15 విషయాలను తీసుకొని రేపు కలెక్టరేట్కి పోదామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు.